మన అతి ముఖ్యమైన పండుగ వరుసగా 3 రోజులు కూడా జరుపుకుంటున్న సంబరాలు ఈరోజు భోగభాగ్యాలు ఇచ్చే భోగితో సుఖ సంతోషాలు ఇచ్చే మరి మనకి సంక్రాంతితో కనుల పండుగ ప్రతి కుటుంబం కూడా ఉండాలనే కనుమ పండుగతో రైతాంగం కూడా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని మరి ఇటువంటి కార్యక్రమంతో అతి ముఖ్యంగా ఈరోజు మనం జరుపుకుంటున్నవి ఒక చెడుని దూరం చేస్తూ మంచి రావాలని మంచి వాతావరణాన్ని ఉండాలని మరి అటువంటి వాటిలోనే ఈరోజు ప్రతి కుటుంబం కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని సాంప్రదాయంగా మన పెద్దల తాలూకు ఆశీర్వాదాన్ని కూడా మనం అందరం తీసుకోవడంతో పాటు వేద ఘోష అనేటువంటిది కూడా ప్రతి చోట వినాలని చెప్పేసి పండిత సభలతోని మరి అంతో కరుణ పండుగగా చేసుకుని 64,000 దేవతలు నెల ఉండే కొలువుండే గోపూజ హరిదాసులు కీర్తనలు అట్లాగే ఈరోజు సింహాద్రములు గంగిరెద్దులతోని వారి నాదాలు ఇవన్నీ కూడాను మన తెలుగింట మరింత మన సంస్కృతి సాంప్రదాయాన్ని అర్థం పడ్డమే కాకుండా అందరం కూడాను మరి అందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గొప్ప పేదని కాకుండా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ప్రతి ఇంటిలో కూడా జరుపుకుంటున్న ఈ పండుగ మరింత సుఖ సంతోషాలతోని పాడి పంటలతోని చక్కటి మంచి కలుషితం అవుతున్న ఎప్పటికి ఏదో వస్తున్నాయో తెలియట్లేదు ఎటువంటి అంటువ్యాధులు లాంటివి కూడా ప్రబలకుండా రానున్న మకర సంక్రాంతి ముఖ్యంగా మరి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు మకరం నుంచి రాశిలోని అడుగుపెట్టిన సందర్భంగా దాటుతున్న సందర్భంగా మరి చల్లటి మన ఈ శీతాకాలం నుంచి వేసవకాలంలో రావాలి సూర్యభగవాన్ కాంతులతో మళ్ళీ చక్కటి వరుణదేవుని తరగ ఆశీస్సులతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని వాటిని ఆహ్వానిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా భోగి మంటలతో ప్రారంభించి సింహాద్రి సాక్షాత్ సింహాద్రి అప్పన్నగా కొలిచిన గంగిరెడ్లతో ఈరోజు వారిని మరి పిలిచి ఈరోజు చేసుకున్న సంబరాలు మీ ద్వారా అందరికి కూడాను తెలుగు ప్రజలందరికీ ఈ జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను చక్కటి పాడి పంటలతో సుఖ సంతోషాలతో కుటుంబాలు మరింత ప్రౌఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.